పౌలు భక్తుడు అంటాడు, మనుషులను సంతోషపరిచేవాడినైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును అని అంటాడు. మనుషులు నన్ను బట్టి సంతోషించేటట్లుగా నేను ప్రవర్తించాననుకో, నేను అడుగులు వేశాననుకో, నేను మాట్లాడాననుకో, నేను పని చేశాననుకో, క్రీస్తుకి నమ్మకమైనటువంటి దాసులను నేను కాకయే పోదును. ప్రియులారా, ఒకప్పుడు మనము మనుషుల సంతోషము కొరకై ఆరాటపడాము, వెంపర్లాడాం. నేను చెప్తున్నా, మనుషుల సంతోషము కొరకై సర్వాన్ని కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. మనుషుల సంతోషము కొరకు ఏమి చెయ్యమంటే అది చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనుషులను సంతోషపరచడానికి ఇతరులకి హాని చేసే విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. వాళ్ళు సంతోషించాలి, ఆయన నన్ను బట్టి సంతోషించాలనంటే, ఇదిగో ఈ పని చేస్తే ఆయన సంతోషిస్తాడు అనంటే అది మంచిది చెడ్డది అన్న ఆలోచన కూడా లేకుండా చేసినటువంటి వారు ఉన్నారు. నేను చెప్తున్నా, మనుషులు సంతోషపరిచేటట్లుగా మనం జీవించడానికి కాదు, యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టింది. స్తోత్రం చెప్తారా? యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టింది, రక్తమును కార్చింది మనుషుల సంతోషాన్ని మనం వెతకడానికి కాదు. కానీ ఈరోజు చాలామంది ఎవరి సంతోషము కొరకై వెంపర్లాడుతున్నారు అనంటే మనుషుల సంతోషం. వాళ్ళు సంతోషించేటట్లుగా మాట్లాడతారు, వాళ్ళు సంతోషించేటట్లుగా పనులు చేస్తారు, వాళ్ళు సంతోషపరచడానికి అవసరమైతే ఎలాంటి అడుగు వేయడానికైనా సరే వెనకాడరు.